ప్రియమైన ప్రజలారా, పేదల కోసమే ఈ ఉచిత గేదెల పథకం. పశువుల గురించి చదివి తెలుసుకుందామని నేను ఆ దేశం ఆ దేశం పేరేంటమ్మా? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్కి వెళ్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. నా కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా కోసము నేనే ఈ పంచాయతీలోంచి ఒక ఫండుని శాంక్షన్ చేసుకున్నానన్నమాట. నాయనో వీడు వచ్చేసాడు. దేవుడా నువ్వే కాపాడాలి. ఆ ఫండ్ పథకం కొంతమంది సోంబేర్ల వల్ల నాశనం అయిపోయింది. ఆ ఫండ్ పథకంతో నేను ఒక చొక్కా కూడా కొనుక్కోలేకపోయాను. ప్రజలారా నా పరిస్థితి అర్థం చేసుకోండి. మనం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా గేదెల పథకానికి ఇప్పుడు వెళ్ళిపోదాం. అందుకోసం మీ అందరినీ ఫామ్ కి ఆహ్వానిస్తున్నాను. ఉచిత గేదెల్ని పొందిన వారు లిస్టు ఇప్పుడు నేను చదవబోతున్నాను. అందరూ వినండి. ఆడవాళ్ళకు కేటాయించిన 5 గేదెలు ఒక గేదెని నేను తీసుకున్నాను. అది మా అమ్మకి సమర్పించేశాను. అది ఇవ్వటానికి మీ అమ్మ ఈ లోకంలో లేదుగా. ఆవిడ స్వర్గంలో ఉండి ఆ పాలు తాగుతారులే. అవినీతికి పాల్పడుతున్న ఈ బ్రహ్మానందం రాజీనామా చేయాలి. అయ్యో వీడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. వీడు ఎప్పుడు చూసినా నా వెంట పడుతున్నాడేంటి? ప్రియమైన ప్రజలారా, ఇందులో అవినీతి జరిగింది. గేదెలు ఇవ్వాల్సిన 5 రైతులకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఇచ్చి ఇతను ఏం చేశాడో మీరు తెలుసుకోవాలి. మిగిలిన 4 గేదెల్లో ఒకదాన్ని షబ్నంకి, ఇంకో దాన్ని సునీతకిచ్చాడు. మరొకటి షీలకి, మరొకటి రాణికి. పాపం ఉండటానికి ఇల్లు కూడా లేని పేదవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి చోటు లేనందువల్ల నా పశువుల పాకలో కట్టేసుకుంటామని చెప్పారు. ఇందులో ఏం మోసం ఉందో చెప్పండి. ఈ పంచాయతీ గెటప్ నే మార్చేయాలన్నది నా లక్ష్యం. ఆ మార్చే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడికి లేడు? ఎస్కేప్ అయ్యాడు. అబద్ధం చెప్పొచ్చు, దొంగతనం కూడా చేయొచ్చు, ఒక పూట భోజనం కోసం లేదా ప్రాణాలు పోతున్నప్పుడు. కానీ నీలాగా ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటే కుటుంబం నాశనమైపోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.